8 రాజకీయ నాయకుడు ఉండాలా, 9 పక్కా గుండా ఉండాలా, రౌడీ ఉండాలాడు. ఇప్పటికే భారతదేశంలో జనాభా ఎక్కువైపోతుంది అంటే మీరు 9 మందిని కనమంటే ఇక భారతదేశం ఇంకా మరింత క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. ఏం క్రైసిస్ వెళ్ళిపోదు. ఎందుకంటే అంటే వాళ్ళు గంటలేరా ఎటు వెళ్ళిపోతుంది క్రైసిస్? అంటే 3 మిలియన్లు ఉన్నాడు 30 కోట్లు కావచ్చా? మేము 87% నుండి 79% రావాలా? అంటే ఇప్పుడు 12% ఉన్న అస్సాంలో 40% అయితే ఏం కాదు. అంటే అలా జనాభా పెరిగితే ఏం కాదు, కానీ హిందూ జనాభా మాత్రం పెరగద్దు. చెప్పండి. జనాభా అట్లా మళ్ళీ అదే చెప్తున్నాను, జనాభా తగ్గితే అందరు తగ్గాల, ఓకే, పెరిగితే అందరిది పెరగాల. రైట్. సో ఆ లాజిక్ అయితే మీరు దాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం, బీజేపీ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ, అంతేకాకుండా రాష్ట్ర శాఖల్లో కొద్ది రకాల సమస్యలు ఉంటాయి. మీరు ఆ సమస్యలను ఎదుర్కొంటున్నారా ఇక్కడ? ఎందుకంటే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అంతేకాకుండా అంటే ఏమంటే ప్రతి చోట ఒక 2-3 గ్యాంగ్లు ఉంటాయంటారు కదా, అట్లా ఏమైనా గ్యాంగ్లు ఏర్పడమో లేకపోతే ఒకరితో మాట్లాడితే ఇంకొకరికి ఏమైనా సమస్య ఇట్లాంటిది ఏమన్నా మీరు ఎవరైనా ఫేస్ చేస్తున్నారా బీజేపీ పార్టీలో? అలాంటిది ఏం లేదండి. ఇది ఒకటి ఐడియాలజీ పార్టీ. ఈ దేశము, ధర్మము, న్యాయం గురించి ఏర్పడ్డ పార్టీ. లేకపోతే ఎవరో కేసీఆర్ ఫ్యామిలీ గురించో, లేకపోతే గాంధీల గురించో, కరుణానిధి ఫ్యామిలీయో, లేకపోతే అఖిలేష్, ములాయం యాదవ్లు, లాలు ప్రసాద్ యాదవ్ గురించి పుట్టిన పార్టీ కాదండి ఇది ఓన్లీ దేశం, ధర్మం, న్యాయం ఈ 3 మీద నమ్ముకొని, సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలా, సురక్షితంగా ఉంచాలా, వికసిత్ భారత్, సురక్షిత్ భారత్ అనే ఒక పద్ధతితో పోతున్న పార్టీ. అట్లాంటివి ఏముండే మీడియాలో చిన్న చిట్చాట్లు వస్తూ ఉంటాయి, కానీ అందరం ఒకటే, అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అంటే పొలిటికల్ యాంగిల్ ఆలోచిస్తే ఒకటి, ఇప్పటికే మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. అందులో అలాగే ఇప్పటికే పోస్టులు కూడా డిసైడ్ అయిపోయినాయి. కేసీఆర్ గారికి ఒక గవర్నర్ పోస్టు, కేంద్ర మంత్రిగా కేటీఆర్, అలాగే ఇక్కడ ఎల్పీ లీడర్గా కేటీఆర్కి ఇచ్చేస్తారు. ఇదంతా మొత్తం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏమైనా ఆలోచన ఏమైనా ఉందా? అంటే బీజేపీ పార్టీ ఇక్కడ బలంగా తయారవ్వాలి అంటే ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి. ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు మనం ఏం చివాట్లు పెట్టింది? సుప్రీంకోర్టు ఏం చివాట్లు పెట్టింది? అంటే ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ పదవికి నువ్వు అర్హుడవేనా? ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా కవిత బేల్ గారి మీద? కాబట్టి ఆ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎటువంటి నైతిక విలువలు, రాజకీయ విలువలు లేని వ్యక్తి. అతను ఏం మాట్లాడదో అతనికి తెలియదు. అతను ఆ రాజ్యాంగబద్ధమైన పదవి కూడా అనర్హుడని సుప్రీంకోర్టు చెప్పి నేను కూడా చెప్తున్నాను. ఎవరు ఇప్పుడు ఈ తుపాకి రాముడు అన్నాడు కదా, యనమల రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఫస్ట్ అధికారం రాగానే ఏదో పార్టీ ఫిరాయింపులు వస్తే మేము ఇట్లా బై ఎలక్షన్స్ పోతామన్నాడు. లేకపోతే ఏమన్నా ఒక ఆటం బాంబునే వేలుతా అన్నాడు, మానవ బాంబునే వేలుతా అన్నాడు. కాదు, ఆ టీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కాకి ఇక్కడ వస్తే కాల్ చేస్తున్నాడు. మరి 10 కాకులు వచ్చినాయి, ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఆ 10 కాకులను ఎత్తుకొని ముద్దాడుతున్నదే రేవంత్. అంటే రేవంత్ రెడ్డి ఏదన్నా నైతిక విలువ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు. ముఖ్యంగా ఈ రాక్షస సంతానం, రాక్షసులు ఒకటే. ఇది దేవతల వంశం ఉన్న పార్టీ, దేవతలమే ఉండాల్సిన పార్టీ, ధర్మాత్మలు ఉండాల్సిన పార్టీ. కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు ఇప్పుడు ఏ పార్టీకి పోయారు? ఏ పార్టీలోకి వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ. రాక్షసుల పార్టీకి పోతారు. కాబట్టి అవన్నీ మోసపోతే వాగ్దానాలు. మాకు ఎవ్వరు అవసరం లేదు. ఎవరైతే మా నాయకత్వం చెప్పిందో మా పార్టీలకు రావాలనుకుంటే మీరు రాజీనామా చేసిరండి, రైట్, అంతే. కాబట్టి మాకు స్వతంత్రంగా ఎందుకు? ఇప్పుడు వాళ్ళు అసలు గెలిచినామా? 8 మంది ఎంపీలు 36% ఓట్లు వచ్చినాయి. ఇంకొక 4% కొద్దిగా ప్రజా చైతన్యం తీసుకొచ్చి, ప్రజల్లో చైతన్యపరిచి, ప్రజా సమస్యల మీద మంచిగా పోరాడినామనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మాకు. కానీ అంటే మీ పార్టీ ఈరోజు మీరు మాట్లాడుతున్న 36% లేదో ఇప్పుడు మీరు అనుకుంటున్న ఆ బలం ఏదైతే ఉందో, ఆ బలము వలస నేతలు కూడా అందులో ఒక భాగస్వామ్యంగా మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కానివ్వండి, స్పెసిఫిక్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కూడా దాంట్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది అన్నది ఒక మాట అయితే వినిపిస్తుంటుంది. సో ఆ నెక్స్ట్ పర్సెంటేజ్ ఇప్పుడు ఆ 36% నుంచి ఒక 45కో 50కో వెళ్ళాలి అంటే ఆ వలస నాయకుల మీద లేదా ఆ వలస నాయకుల మీద ఆధారపడాల్సిన అవసరం కనిపిస్తుందా? ఏ పార్టీ కూడా అండి, ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా పెట్టిన రోజు ఉన్న 10 మందితో ఏ పార్టీ అనేది నిరంతరం విస్తరించుకోవడమే పార్టీల ప్రధాన లక్ష్యం ఉంటుంది. అలానే మా పార్టీ కూడా ఇప్పుడు సుమారు ఎక్కడనో మొదలైన 2 ఎంపీలతో మొదలైన పోరాటం ఈరోజు ఒక ప్రభుత్వాన్ని 3 సార్లు అధికారం తీసుకురావడం. ఇంతకుముందు వాజ్పేయి గారు ఒకసారి 4 సార్లు అధికారం తీసుకొచ్చినాం. 1980లో ఏప్రిల్ 6 నాడు పార్టీ పెట్టిన రోజు ఇద్దరు ఒక దైవ సమ్మతులు, దైవాంశ సమ్మతం కావచ్చు, లేకపోతే ఆరాధ్య దైవాలు కావచ్చు, అద్వానీ గారు, వాజ్పేయి గారు పెట్టిన పార్టీ ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పెట్టిన జనసంఘ్ కావచ్చు, ఈరోజు నిత్య నూతనమై జాతి గురించి వెలుగుతున్నదంటే అది విస్తరించుకుంటూ పోతాం. ఈరోజు 10 కోట్ల మెంబర్షిప్ అవుతున్నారు. ఇంకా పిల్లలు 15 కోట్లు చేస్తాం, 20 కోట్లు చేస్తాం. ఎందుకు చేయకూడదు?
పార్టీని విస్తరించుకుంటే వలస అనేది ఏముండదండి, రాజకీయాలలో ఏం వలస ఉండదు. మా పార్టీలోకి వచ్చేవాళ్ళు మా విధానాలు నచ్చి దేశ భవిష్యత్తు, హిందువులకు రక్షణ, చాలామంది మన బంగ్లాదేశ్ సంఘటనల తర్వాత నాకే వేలాది మంది ఫోన్ చేస్తున్నారు, అన్న ఈరోజు కనువిప్పు కలిగింది, ఈ దేశంలో మేము బతకాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే మమ్మల్ని భరోసా కల్పించేది, మా గురించి ఏడ్చేది, కడుపులో పెట్టుకునేది, కన్నీళ్లు గార్చేది, ఈ దేశంలో ఏదైనా ఉన్నదంటే హిందువుల పట్ల భారతీయ జనతా పార్టీ అనేది మాత్రం చాలామంది ముందుకెళ్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 2 క్వశ్చన్లు. ఒకటి, యాజ్ ఏ పార్టీగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి? యాజ్ ఏ పొలిటీషియన్గా మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, నెక్స్ట్ మినిస్టర్ ఏంటి, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి రాజకీయాలు? ఇప్పుడు ఒక్కటి, పార్టీ మాత్రం ఇంకా ఎవరు ఆపలేరు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందో అది లైక్ కాంగ్రెస్ పార్టీ అలియాస్ ముస్లిం లీగ్, ఇంకా అది ఒక రకమైన మతోన్మాద పార్టీ, అది అంటే మజ్లిస్ని కలుపుకొని ఒక పార్టీకి ఏర్పడిన పార్టీ. కాబట్టి ఇక తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రదాత ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అని ప్రజల స్పందన. ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఈ 4 సంవత్సరాలు కొట్లాడి ప్రధాన ప్రతిపక్షం, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుకున్నాడు, లేత్తలేడు 8 నెలల నుంచి, కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు, నాకు తెలిసి ఇంకా ఆయన లేవడు. కాబట్టి ఇక ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించాల్సింది మేమే. అంటే 8 మంది ఎంపీలం, 8 మంది ఎమ్మెల్యేలు, 36% ఓట్లు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 8 సీట్లు గెలిచినాం, 8 సీట్ల 2వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా పోరాడి రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ ఏదైతే మోసపూరిత వాగ్దానం నుంచి అవి ఎండగట్టి ప్రజలకు ఆ వాగ్దానాలు అమలు చేసే వరకు మెడలు వంచి ఆ బాధ్యత ప్రధాన తీసుకుంటాం. తీసుకొని రాబోయే ఎలక్షన్లల్లో ఇప్పుడు 88 సీట్లు తెచ్చుకొని తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం. రైట్. మూడోది నా వ్యక్తిగతం, నేను ఒకటే చెప్తున్నానండి, నేను దేశం అంటే ఇష్టము, దేశం గురించి, ధర్మం గురించి, ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఒక దృఢమైన విశ్వాసంతో వచ్చిన సైనికుడిని. ఈ సైనికుడిగానే పోరాడతాను. అవును, బహిరంగంగా చెప్తున్నాను, ఒకవేళ రేపు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఆదేశిస్తే, వాళ్ళు ఆశీర్వదిస్తే తెలంగాణ హోంమంత్రి కావాలని నా కోరిక. హోంమంత్రి అయిన వాళ్ళే, నన్ను ఏం చేసిన వాళ్ళే కాదు, నన్ను కార్యకర్తగా వాడుకుంటామని పార్టీ అధిష్టానం. కానీ మేము నైతిక స్థైర్యం నింపాల మా సైన్యానికి. ఎందుకంటే మాకంతా శత్రువులే, ముస్లిమ్స్ శత్రువులు, క్రిస్టియన్స్ శత్రువులు, కొన్ని వర్గాలు శత్రువులు, మిగతా 80% హిందువులు కూడా శత్రువులే. కాంగ్రెస్లో హిందువులు శత్రువులు, కమ్యూనిస్టులు హిందువులు శత్రువులు, బీఆర్ఎస్లో శత్రువులు. ఇంత మధ్యన మేము ఏగి నేగి అభిమన్యులాగా, కలియుగ అభిమన్యులాగా చక్రం తిప్పుకొని అధికారం తీసుకొచ్చిన తర్వాత పార్టీ ఆశీర్వదించి ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే బాధ్యతలు నిలబెడతాను. కాదు నువ్వు కాశ్మీర్కి వెళ్ళు, కాశ్మీర్లో పార్టీ బలహీనంగా ఉంది, వెళ్ళు, యూపీకి వెళ్ళంటే వెళ్తాను. నాకు కావాల్సింది నా దేశం గెలవాలి, రైట్, జాతి వెలగాలి, ఈ రెండే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓవరాల్గా చూస్తే మాత్రం దేశం గెలవాలి, జాతి నిలవాలి అని ఏదైతే చెప్తున్నారో, అంతేకాకుండా ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పటిదాకా తను ఒక సైనికుడిగా ఉన్నాడు, లేదా రేపొద్దున సైన్యాధ్యక్షుడిగా ఇంకొక కొత్త బాధ్యత ఇస్తే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, లేదా కార్యకర్తగా మిగిలిపోమన్నా సరే దానికి ఎప్పుడు సంసిద్ధమే అని రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇవాళ షో. మరో షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.